హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం భక్షాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే నేను కందిబ్యాళ్ళతో చేస్తున్నానండి. చాలామంది శనగబ్యాళ్ళతో చేసుకుంటారు, కందిబ్యాళ్ళతో చేసుకుంటారు. కొంతమంది గ్యాస్ ట్రబుల్ అలా అని చెప్పి ఇలా కందిబ్యాళ్ళతో చేస్తున్నా నేను. ఇప్పుడైతే కందిబ్యాళ్ళు మెజర్మెంట్ లాగా తీసుకున్నానండి. ఇది మా సైడ్ అయితే మేము గిద్ద అంటాము. ఒక్కటి తీసుకున్న క్వాంటిటీ దీంతో అన్నీ దీంతోనే మెజర్ చేసుకుంటామండి. ఒకటి బ్యాళ్ళు, ఒకటి బెల్లం, అలాగే ఒకటి పేని రవ్వ. అంటే మీరు ఒకవేళ హాఫ్ కేజీ తీసుకుంటే ఒక హాఫ్ కేజీ అన్నీ హాఫ్ హాఫ్ కేజీ అలాగనమాట. ముందుగా అయితే ఈ బ్యాళ్ళు కడిగి నానబెట్టేసుకుందాం. 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి క్లీన్గా ఒక హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకోవాలి దీన్ని. ఈలోపు మనము పిండి తడుపుకుందాము. దీనికి పేని రవ్వ తీసుకుంటామండి. ఇది మామూలుగా ఓలిగ రవ్వ అంటారు, పేని రవ్వ అంటారు. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. చికోరి రవ్వ అంటే దొరుకుతుంది. చిగోరి రవ్వను ఏమో అంటారండి దాని నేమ్. మేమైతే పేని రవ్వ అంటాము, భక్షాల రవ్వ, ఓలిగ రవ్వ అలా. ఒకటి తీసుకున్నా మెజర్మెంట్. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకోవాలి. మైదా వేసుకోవడం వల్ల కొద్దిగా సాఫ్ట్గా వస్తాయండి. ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యి అలాగే ఆయిల్ కూడా కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. పిండిని బాగా ఇలా కలుపుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. పిండిని ఎంత మృదువుగా వీలైతే అంత మృదువు కలుపుకోవాలి, మెత్తగా. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుదాం. పిండి జోరుగా కలుపుకోవాలండి. మరీ చపాతీ పిండిలా ఉండకూడదు ఇది కన్సిస్టెన్సీ. కొంచెం అలా అని మరీ ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. అంటే ఇది నానేసరికి కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. మనకి భక్షాలు చేయడానికి పిండి మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎంత బాగా మితువుగా నానితే అంత మితువుగా వచ్చిందంటే మనకు భక్షాలు ఆటోమేటిక్గా నీట్గా వస్తాయండి. ఎవరికైనా వస్తాయి నీట్గా చేయడానికి. ఇలా సాఫ్ట్ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఆయిల్ యాడ్ చేయాలండి. పైనుంచి ఆయిల్ వేసి పక్కన పెట్టేసేయాలి. ఈ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తామంటే పిండి పక్కు కట్టకుండా ఉంటుంది, అంటే ఆరిపోకుండా ఉంటుంది పైనుంచి మనకు. అంటే ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైనే నానబెట్టాలి. పిండి ఎంతసేపు నానితే అంత స్మూత్గా వస్తాయి బాగా భక్షాలు. ఇక్కడైతే బ్యాళ్ళు స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేసుకుందామండి. మనకు బ్యాళ్ళు ఉడుకుతూ ఉంటాయి ఇక్కడ. ఈలోపు మనం మిగతావన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బెల్లం మెజర్ చేసి పెట్టుకుంటున్నానండి. బెల్లము మనకు లావుగా వస్తుంది కదా, ఉంటల్లాగా. దాన్ని బ్రేక్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా నేను దంచేసుకున్నా. ఇప్పుడు ఈ మెజర్మెంట్ క్వాంటిటీతో మనం ఒకటి తీసుకుంటామండి, ఒక గిద్ద తీసుకుంటాము. నేను అన్నీ దీంతోనే మెజర్ చేసుకున్నాను కదా. మీకు ఒకవేళ స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాళ్ళు ఉడుకుతున్నాయి, ఇంకా టైం పడుతుంది బ్యాళ్ళు ఉడకడానికి. నేను కుక్కర్లో వేసుకోలేదండి బ్యాళ్ళు, ఎందుకంటే
మెత్తగా ఉడికిపోతాయి కుక్కర్లో వేసుకోవడం వల్ల. మనకు కరెక్ట్గా అవి ఎంతవరకు ఉడికినాయో తెలీదు. అందుకే ఇట్లా బౌల్లో ఉడికించుకోవాలి ఎప్పుడైనా. బ్యాళ్ళు చెక్ చేసుకోవాలండి అప్పుడప్పుడు మధ్యలో ఉడికిపోయాయా ఏమైనా అనేసి. బ్యాళ్ళు మరీ మనకు మెత్తగా కాకూడదు, మళ్ళీ పూర్ణం జోరుగా అయిపోతుంది. కాబట్టి మనం మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. ఇక్కడైతే ఉడకలేదు ఇంకా నాకు బ్యాళ్ళు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక 35 మినిట్స్ అలా పడుతుందండి, 40 మినిట్స్ అలా పడుతుంది బ్యాళ్ళు ఉడకడానికే టైం పడుతుంది. ఇప్పుడు కొద్దిగా అయితే ఉడికిపోయాయి బ్యాళ్ళు. ఇలా మనం చేయితో మెదిపితే మెత్తగా అయిపోవాలి, స్మాష్ అయిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి బ్యాళ్ళని. ఈ బ్యాళ్ళల్లో వాటర్ ఉన్నాయి కదా, అవి వంపేసుకుందామండి. ఆ నీళ్ళతో కూడా రసం చేసుకోవచ్చు భక్షాల చారని, చాలా బాగుంటుంది టేస్ట్. పండగ రోజు కంపల్సరీ చేసుకుంటాం మేమైతే. అది వంచేసుకున్నాం కదా, మళ్ళీ అదే స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టేసి మనం ఇందాక మెజర్ చేసి దంచి పెట్టుకున్నాం కదా బెల్లము, ఆ బెల్లం వేసేయాలండి ఇందులో. వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ బెల్లం ఇట్లా బాగా మగ్గించుకున్నామంటే పూర్ణం చెడిపోదు. ఇది ఎన్ని రోజులున్నా ఉంటుందండి, ఒక 2-3 డేస్. మనం ఈరోజు తీసిపెట్టి సగం పూర్ణం చేసుకొని భక్షాలు మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత కూడా చేసుకోవచ్చు. అలా బాగుంటుందన్నమాట ఇలా బెల్లం కరిగించుకుంటే. కొంతమంది మిక్సీ పట్టేటప్పుడే వేస్తారండి బెల్లము, అలా కంటే ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. యాలకులు దంచుకొని ఇలాచి వేస్తున్నా. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పూర్ణానికి. మన భక్షాలు కూడా టేస్ట్ బాగుంటాయి. ఇక్కడైతే బాగా కరిగిపోయిందండి బెల్లము. మనం వెంటనే గ్రైండర్ వేసుకోకూడదు, కొంచెం చల్లారనిచ్చి ఒక 1/2 అవర్ తర్వాత వేసుకోవాలి. ఇక్కడైతే నాకు చల్లారిపోయింది బాగా, నేను గ్రైండర్ వేసుకుంటున్నాను. ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి గ్రైండర్లో, ఒకేసారి ఎక్కువ వేసేయకూడదండి క్వాంటిటీ. ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగా మనకి మెత్తగా అయిపోతుంది. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, గ్రైండరే అవసరం లేదు. కానీ గ్రైండర్లో వేస్తే కొంచెం టెక్స్చర్ డిఫరెంట్గా వస్తుంది, బాగుంటుంది ఇలా గ్రైండర్లో వేసుకోవడం వల్ల. అంతా వేసేసుకోవాలి. వేసుకొని మనం ఈ పూర్ణాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పలుకులు ఏం లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. మనకు పూర్ణం ఎంత మితుగుంటే భక్షం అంత నీట్గా వస్తుంది మనకి స్ప్రెడ్ చేసేటప్పుడు. కానీ పలుకులు అట్లా ఏం లేకుండా ఇలా బాగా మెత్తగా తీసుకొని కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంటే మధ్యలో మధ్యలో ఇక్కడ నుంచి తీసి అలా లోపలికి వేస్తుంటే స్టోన్స్ మధ్యలో మెత్తగా గ్రైండ్ అయిపోతుంది బాగా. నాకైతే ఇక్కడ 15 మినిట్స్ పట్టింది దాదాపు గ్రైండ్ అవ్వడానికి, మెత్తగా అయిపోయింది. ఇంకా నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నానండి. మనము అస్సలు వాటర్ మాత్రం టచ్ చేయకూడదు, వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఈ పూర్ణం పట్టేటప్పుడు. వాటర్ టచ్ చేసామంటే, వాటర్ యాడ్ చేసామంటే పూర్ణం చెడిపోతుంది, అస్సలు నిలబడదండి. ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టేసుకోవాలి ఈ పూర్ణాన్ని. మనం భక్షాలు చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది తీసుకొని చేసేయడానికి. ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకోవాలండి, మనకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది భక్షాల పేపర్ అండి, 5 రూపీస్ పడుతుంది, బయట దొరుకుతుంది. మనకి ఇది ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా వేసినప్పుడు మనకు కాలకుండా ఉంటుంది అన్నమాట. ఇదేం కాలిపోదు పేపరు. ఈ పేపర్ తీసుకోవాలి. పేపర్ తీసుకొని ఇక్కడ ఆయిల్ పెట్టుకోవాలి. గిన్నెలో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి దీని మీద. తర్వాత ఇందాక మనం ఫస్ట్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా పేని రవ్వది, ఇవి చిన్న చిన్న పోర్షన్స్లో ఇలా తీసుకోవాలి. చిన్న పోర్షన్స్ అంటే ఇప్పుడు మనం తీసుకోవాలి పూర్ణం ముద్దలో హాఫ్ తీసుకొని అది పక్కన పెట్టేద్దాం. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మనకి. ఈలోపు మనము ప్యాన్ ఆన్ చేసి పెట్టుకున్నాము పక్కన. స్టవ్ ఆన్ చేస్తే పెన్నం మనకి హీట్ అయిపోతుంది కదా.
ఇప్పుడు ఒక పూర్ణం ముద్ద తీసుకొని మధ్యలో పెట్టేసి సీల్ చేయాలి అన్ని సైడ్స్ నుంచి. ఉర్రకొండలో ఉండేటప్పుడైతే ఓనర్ అక్క భలే చేసేది. ఇలా పైనుంచి ట్యాప్ చేసుకోవాలి. ఇంకా ఒకవేళ పిండి మనకి ఏమైనా సైడ్కి పోతుంది అనిపిస్తే ఇలా పైనుంచి ట్యాప్ చేసుకోవచ్చు. పైనుంచి అంటే ఒక సైడ్ నుంచి ఇలా పిండి అనేసుకోవాలి మధ్యలోకి. పైనుంచి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పార్చ్మెంట్ పేపరు మనం బేకింగ్ చేయడానికి అట్లా వాడతాం కదా, పార్చ్మెంట్ పేపరు. లేకపోతే మీ దగ్గర లేకపోతే ఇది ఏదైనా బట్టలకు వస్తుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేయాలి. మనం ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనకు సైడ్కి ఏమన్నా ఇట్లా కొంచెం పిండి ఎక్స్ట్రా అనిపించిందంటే తీసేయచ్చండి. ఇక్కడైతే పెన్నం హీట్ అయిపోయింది. మనం కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత ఈ పేపర్ ఇట్లే తీసుకొని పోయి డైరెక్ట్గా పెన్నం మీద వేసేయడమే అండి. అంతే. ఇలా అంటే నీట్గా వచ్చేస్తుంది అసలుకి. ఇప్పుడు భక్షంని బాగా కాలనివ్వాలి. ఆలోపు మనం ఇంకొకటి రెడీ చేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి. నాకు కూడా ఫస్ట్లో అస్సలు రాకుంటుండా, చేయంగా ఫెస్టివల్స్కి వస్తున్నాయి. అంతే అండి, పెద్ద ఏది అంత కష్టం ఏముండదు. మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటే వచ్చేస్తాయి ఈజీగా. అంతే. ఇలా ఒక చిన్న పిండి ముద్ద తీసుకోవాలి. కొంచెం క్వాంటిటీ అంటే నిమ్మకాయ సైజ్, నిమ్మకాయ కంటే చిన్నగా అనమాట తీసుకొని, మనం ఇందాక పూర్ణ ముద్దలు చేసుకున్నాం కదా, అది మధ్యలో పెట్టేసి ఇలా సీల్ చేసేయాలి అన్ని సైడ్స్. అన్ని సైడ్స్ ఇలా సీల్ చేసి పైనుంచి ఆయిల్ వేసి భక్షం అయితే రెడీ అండి. అంతే అండి, ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కొంచెం టైం అలాగే కొంచెం ఎఫర్ట్ పెడితే మంచిగా టేస్టీగా ఇంట్లోనే భక్షాలు రెడీ అయిపోతాయి. పైనుంచి కొంచెం అలా వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటాయి అసలు భక్షాలు. ఒకటి కాదు 2 తినేస్తాము ఈజీగా. చాలా టేస్టీగా ఉంటాయండి. బయట కొనుక్కునేవి అస్సలు ఏం పనికిరావు మనం ఇంట్లో చేసుకునే దాంతో పోలిస్తే. చాలా బాగుంటాయండి. కంపల్సరీ ట్రై చేయండి రెసిపీ ఈసారి ఉగాది పండగకి.
బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోంచే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.